దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయంటుంది. ఇవాళ ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉత్తర కోస్తా యానంలో రాబోయే 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ కోస్తా రాయలసీమలో సైతం 2 నుంచి 4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ అనుష, దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కూడా రాష్ట్రంలో అయితే మాత్రం ఒక్కసారిగా వాతావరణం మార్పులు చేసుకుని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పగలపూట అయితే మాత్రం విపరీతమైన ఎండ ఉండడంతో కూడా జనాలు తీవ్ర ఇబ్బందులు గురైంది. అదేవిధంగా సాయంత్రం సమయాల్లో ఒక్కసారిగా ఈదురు గాలితో కూడినటువంటి భారీ గాలి దుమ్ములు రావడంతో పాటుగా ఒక్కసారిగా నిన్న చూసినట్టు మాత్రం వడగళ్ళు వానలు కానీ వచ్చి అదేవిధంగా పెద్ద గాలి దుమారం అయితే రేపింది. దీంతో కూడా రానున్న 24 గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లేదు మాత్రం విపత్తుల శాఖ అయితే మాత్రం ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పటికే ఎక్కడైతే వర్షాలు కురిసే అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉందో. దీంతో కూడా ఏ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందో కూడా ఫోన్ల ద్వారా కూడా మెసేజ్లు పంపించే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఉత్తరాంధ్రప్రదేశ్ లో మాత్రం పిడుగులు పెద్ద ఎత్తున పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అదేవిధంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా విపత్తుల శాఖ అయితే తెలిపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే మిగిలిన ప్రాంతాల జిల్లాలు ఏవైతే ఉన్నాయో కూడా ఆ ప్రాంతాల్లో కూడా భారీ గాలి దుమ్ములతో పాటు ఒక తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే మాత్రం కూడా ఇటు తెలిపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నేడు అదేవిధంగా రేపు మంగళ బుధవారాల్లో కూడా ఈ వర్షాలు కానివచ్చు గాలి దుమ్ములు కూడా కురిసే అవకాశం ఉన్నట్లయితే మాత్రం తెలిపిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఎక్కువ శాతం కూడా ఆ చెట్ల కింద కానివచ్చు, అదేవిధంగా రైతులు వ్యవసాయ పనుల్లో కొంతమేర అయితే మాత్రం జాగ్రత్తగా ఉండే అవకాశం పంటనైతే మాత్రం జాగ్రత్తలు చేసుకోవాలని చెప్పేసి మాత్రం ఇటు ప్రభుత్వం కానివచ్చు, అదేవిధంగా కొంతమంది విపత్తు శాఖ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మాత్రం అది సూచనలు అయితే మాత్రం జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసే ఉత్తర కోస్తా యానం రాబోయే 4 రోజుల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. 2 నుంచి 3 డిగ్రీలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో కూడా ఈ ఎండ ఉదయం పూట మాత్రం అయితే ఎండ తీవ్రత పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉన్నట్లయితే మాత్రం కూడా అధికారులు మాత్రం చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అనుష. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.